ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనము. ఈ ఉదయకాలంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా సరే మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే తప్పక మన మొర ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చే దేవుడు. నిన్ను మర్చిపోతాడా? ఈ పాపమనే లోకంలో ఉంటూ దిగజారిపోయిన స్థితిలో ఉండి భయపడుతున్నావేమో. నీతోనే అంటున్నాడు దేవుడు. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం. ఎంతకాలం లోకంతో స్నేహం చేస్తావు? తిరిగి దేవుని వద్దకు రా. దేవుని దగ్గరకు రావడానికి మరలా మీ ధైర్యం చాలడం లేదా? గొల్యాతు వంటి ఉపద్రవాలు ఎదురైనప్పటికీ దావీదు నా ధైర్యం నా దేవుడే అని, యుద్ధము యెహోవాదే అని అక్కడ ముందుకు వెళ్ళాడు. గొప్ప కార్యాన్ని అతడు పొందుకున్నాడు. ఈరోజు మీరు కూడా మీకు ఎదురవుతున్న పరిస్థితులలో మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. నిబ్బరం కలిగి జీవించండి. గొప్ప కార్యాలను జరిగించేవాడు మన దేవుడు. విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థించు. నీ బాధల నుండి, శ్రమలు, ఇరుకుల నుండి విడుదల పొందుకోవాలని నీకుంటే ధైర్యంగా ఆయన కృపాసనమునొద్దకు చేరి ప్రార్థించు. గొప్ప బహుమానాలను నీవు పొందుకుంటావు. భక్తులు ప్రార్థించారు, గొప్ప కార్యాలను చూశారు. ఈరోజు ధైర్యంగా నా దేవుడు గొప్పవాడని, నన్ను ఈ సమస్య నుండి విడిపించగలడని నమ్మి ప్రార్థించి చూడు. నీ ప్రార్థనే నీ పరిస్థితిని మారుస్తుంది. నీ స్తుతే నీ స్థితిని మారుస్తుంది. ఎన్ని పోరాటాలైనా సరే, నిందలైనా సరే నీ ధైర్యాన్ని విడిచిపెట్టకు. ఎందుకు అంటే మన ధైర్యం యేసే. మన ఆశ్రయము, మన కేడము, మనకు సమస్తము ఆయనే. కనుక బహుమానం కావాలని అందరం ఆశపడతాం. గొప్ప కార్యాలు జరగాలని ఆశిస్తాం. భయపడుతూ కూర్చుంటే ఎలా? భయపడవద్దు, ధైర్యంగా జీవించు. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.